ఈ యూనివర్స్లోని లాస్ని యూజ్ చేసుకొని మనం చావుని ఎదుర్కొని ఎప్పటికీ బ్రతికే ఉండొచ్చు. బట్ ఈ యూనివర్స్ మనల్ని అలా ఎప్పటికీ చేయనివ్వదు. 24 మూవీలో చూపించినట్లు మనం తలుచుకుంటే టైంని ఆపొచ్చు. బట్ ఆ మూవీలో చూపించినట్లు ఏ వాచ్ను యూజ్ చేసుకొని కాదు, ఫిజిక్స్లోని లాస్ని యూజ్ చేసుకొని ఇట్స్ పాసిబుల్. నేను చెప్తుంది ఐన్స్టీన్ కోడ్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ గురించి. దీని ఆధారంగా మనం టైంని ఆపొచ్చు. టైం ఆగితే మన ఏజ్ పెరగదు, ఏజ్ పెరగకపోతే మనకి చావే ఉండదు. వినడానికి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో అంతే ఈజీ కాన్సెప్ట్. మీ సైన్స్ టీచర్లా కాకుండా నీ ఫ్రెండ్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా విను. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆధారంగా ద ఫాస్టర్ యూ మూవ్స్ ద స్లోవర్ ద టైం బికమ్స్. అంటే నువ్వు ఎంత ఫాస్ట్గా మూవ్ అయితే నీకోసం టైం అంత స్లో అవుతుంది. ఇట్ మీన్స్ ఏదైనా పార్టికల్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే దానికి టైం అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అవుతుంది. సో మనం ఎలాగైనా లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయగలిగితే మనకి బ్రతకడానికి ఇన్ఫైనైట్ టైం దొరుకుతుంది. అప్పుడు మనకి చావే ఉండదు. బట్ ఇదంతా పాసిబులే అవ్వదు, ఎందుకంటే ఈ యూనివర్స్ మనల్ని ఎప్పటికీ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయనివ్వదు. ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఇలా చెప్పారు, ద ఫాస్టర్ యూ మూవ్స్ ద హెవియర్ యూ బికమ్స్. అంటే నువ్వు ఎంత ఫాస్ట్గా మూవ్ అయితే నీ వెయిట్ ఆర్ నీ మీద పడే ప్రెషర్ అంత ఎక్కువ అవుతుంది. దట్ మీన్స్ ఏదైనా పార్టికల్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తే దాని వెయిట్ ఇన్ఫైనైట్ అవుతుంది. ఒక ఇన్ఫైనైట్ వెయిట్ ఉన్న పార్టికల్ ఎప్పటికీ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయలేదు. హెన్స్ ఏం చేస్తే మనిషి చావుని ఎదుర్కొని ఎప్పటికీ బ్రతికే ఉండొచ్చు అని చెప్పింది యూనివర్స్. అలా చేయకుండా అడ్డుకుంటుంది కూడా ఈ యూనివర్సే. మీరేమంటారు? ఫ్యూచర్లో మనిషి లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయగలడా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.